Aeros International Creations and Aeros International Production, Vedasva Creations సంయుక్తంగా నిర్మించిన ఈ డిక్టేటర్ చిత్రం ప్లాటినం డిస్క్ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయులకు, ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే చిత్రంలో నటించిన నా తోటి కళాకారులకు అందరికీ, అలాగే సాంకేతిక నిపుణులకు, అద్భుతంగా అందించిన తమన్ గారికి, అలాగే నా అభిమానులందరికీ పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ డిక్టేటర్ చిత్రం, డిక్టేటర్ అంటే ఒకటే నాకు తెలుసు, తానే అంత అనుకున్న వాడికి దేవుడు, తాను ఎంత అనుకున్న వాళ్ళకి నీ ఎంత, నువ్వే ఎంత అనుకునే వాళ్ళకి దేవుడు, నువ్వెంత అనుకున్న వాళ్ళకి నీ ఎంత, అదే డిక్టేటర్. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. టైటిల్ అంటే ప్రతి టైటిల్కి బరువులు పెరిగిపోతున్నాయి. ప్రతి టైటిల్కి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక సింహ తర్వాత ఒక లెజెండ్ అయిన తర్వాత లాయన్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డిక్టేటరు. కానీ ఈ చిత్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా, అంటే కథ విన్న దగ్గర నుంచి కథలో ఎన్నో తర్వాత మార్పులు జరుపుకుంటూ వచ్చాయి. నేను నా కాంట్రిబ్యూషన్ డైరెక్టర్ గారి సైడ్ నుంచి, ఎక్కువగా ఆయన సైడ్ నుంచే, అంటే ఆయన టీం ముఖ్యంగా అద్భుతంగా మంచి కథను అందించారు. ముఖ్యంగా ఆయన టీంని, శ్రీనివాస్ గారిని, అంటే అంత తానై ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా కూడా చిత్రానికి రథసారథి, ఈ చిత్రాన్ని రెండు భుజస్కంధాల మీద మోసి ముందుకు నడిపించిన మా శ్రీనివాస్ గారికి ముఖ్యంగా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇక వాళ్ళ టీం ఉంది, బ్రహ్మాండ టీం. తమన్ గారి గురించి చెప్పాలి. ముందు మన అడిగారు ఎవరో ఒక లైన్లో చెప్పండి తమన్ గారి గురించి అంటే, పెట్టగానో కోత కూడా గనో అన్నాను. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అంటే ఇంతకుముందు ఆయన జనరల్గా చిత్రాలు తర్వాత ఈ సినిమాకి ఆయన చేస్తున్నాడు అన్నాక విన్నాను ఒకటి రెండు సినిమాలు, లేకపోతే నేను పెద్ద బయట ప్రపంచం గురించి ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. ఇటు ఈ సినిమా షూటింగ్లని, అటు నా కాన్స్టిట్యువెన్సీ హిందూపురం, అలాగే హాస్పిటల్ వెసోతారక్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పనిలో. సో త్వరతో వినడం జరిగింది. చాలా డిఫరెంట్గా, ఎలాగైతే మన లెజెండ్ సినిమాలో పాటలు ఉన్నాయో అంత అద్భుతంగా, అంటే సన్నివేశాలు కూడా, పాటలు కూడా అలా కుదిరినాయి. నేను చెప్తుంటా కొన్ని సినిమాలు అన్నీ అలా కుదురుతాయి. అలాగే ఈ సినిమాలో కూడా అన్ని పాటలు, రకరకాల పాటలు. ఒకటేమో థీమ్ సాంగ్, హీరో క్యారెక్టరైజేషన్ సాంగ్, ఒకటేమో ఐటమ్ సాంగ్, ఒకటేమో ఫ్యామిలీ సాంగ్, ఒకటేమో మంచి ఐటమ్ మాస్ సాంగ్, ఒకటేమో మంచి క్లాస్ సాంగ్. ఇలా అన్ని సమపాళ్ళల్లో ఉగాది పచ్చడిలో ఉన్న 5 రుచుల్లాగా ఎంతో అద్భుతంగా, అలాగే ఆ పాటలకు తగ్గట్టుగా సాహిత్యాన్ని, అలాగే అద్భుతంగా బాణీని, ఆణిముత్యాల లాంటి బాణీలకి మంచి అద్భుతమైన ఆణిముత్యాల లాంటి పాటలకి మణిపుచ్చల లాంటి బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించారు తమన్ గారు. ఈ సందర్భంగా ఆయనకి నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏమున్నా పిక్చర్ ఎంత మేము చేసినా కూడా, ఇది ఏదో ఎంతో కొంత ఏమున్నా కూడా చిత్రం ఒక మ్యూజిక్, ముఖ్యంగా నేను 2 శాఖలు నమ్ముతాను ఇండస్ట్రీలో. నాకు చాలా ఇష్టమైన, ఒకటేమో మ్యూజిక్, రెండోదేమో ఎడిటింగ్. గౌతమ్ రాజు గారు ఉన్నారు ఇక్కడ. ఏమున్నా కూడా మేము చేసిన తప్పుదారుల వల్ల కావచ్చు, ఒక షాట్ తీయడం కుదరకపోవచ్చు, లేకపోతే ఆ షాట్ అనుకుని ఉండకపోవచ్చు, వాటిని కూడా ఫిలప్ వాటిని కూడా సరి చేసే ప్రక్రియలు శాఖని 2 చలనచిత్రంగాను. ఒకటి మ్యూజిక్, రెండోదేమో ఎడిటింగ్. సో ఇటు మ్యూజిక్ రీ రికార్డింగ్ చెన్నా గారి గురించి నేను చెప్పక్కర్లేదు. ఆయన మీద ఎటువంటి అనుమానం లేదు. మనం వెళ్ళి చూడటం కూడా జరిగింది. ఆయన ఒక రీలు ఆయన చేసింది చాలా అద్భుతంగా. అలాగే రాజాల్ గారు ఎక్కడ కనిపించినాయి మావా అంటే ప్రతి జానపద సినిమాలో ఆయన మావ వేషం వేసేవాడు ఆయన. అలా ఒక రకరకాల అలాగే నేను కూడా సుత్తి వీరభద్రరావు కలిసినప్పుడు ఆయన ఉన్నప్పుడు మావయ్య గారు ఎలా ఉన్నారని అడిగేవాడిని. ఇలా ఒక్కొక్క రకాల. కాకపోతే ఈ సినిమా వచ్చేసరికి అందరం మొత్తం టెక్నీషియన్స్, నటినటులే కాకుండా టెక్నీషియన్స్ అందరూ కూడా, అంటే ఒక కెమెరా డిపార్ట్మెంట్ నుంచి, ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, ఒక కార్ డ్రైవర్ వరకు కూడా ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా స్పాన్సర్స్, మా రిలయన్స్ డెవలపర్స్, అటు రాజేష్ గారు ఉన్నారు, గాంధీ గారు, వాళ్ళ నాన్నగారు పూర్ణచంద్ర గారు, రాజేష్ గారు నాన్నగారు, వాళ్ళకి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మినర్స్ విజయలక్ష్మి గారు, ఆవిడ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కౌశల్య, మొత్తం సంగీత ఫ్రెటర్నిటీ నుంచి నువ్వు ఒక్కదానివే వాళ్ళ రిప్రజెంటేషన్ ఆధార కొట్టించావు, మొత్తం అందరు నేను లోటు తీర్చావు. కౌశల్య, ఆవిడకి కూడా నా అభినందనలు తెలియజేసుకోండి. అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ముందు రాబోతున్న ఈ యొక్క సంక్రాంతి
శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సో అది అందుకే ఈరోజు అంత రిచ్గా అంత గ్రాండ్గా బాలయ్య బాబు ఇంత ముందు సినిమాల కంటే కూడా మంచి గ్రాండ్గా తీయాలి అని ఒక కసితో చేసాం.